ఊపిరితిత్తుల మార్పిడి విభాగం అంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. మేము ఊపిరితిత్తుల మార్పిడి అనేది ఎవరికి చేస్తాము అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఊపిరితిత్తుల మార్పిడి ఎవరికి అవసరం పడుతుంది? ఊపిరితిత్తులు మామూలుగా స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి. ఆక్సిజన్ అనేది బయట గాలి నుంచి బ్లడ్లోకి ఊపిరితిత్తులు సరఫరా చేస్తాయి అన్నమాట. కానీ స్పాంజ్ లాగా ఉన్న ఊపిరితిత్తులు ఎప్పుడైనా సరే గట్టిపట్టం అంటే పీచులాగా గట్టిపట్టం జరిగినట్టయితే మెడికల్ మేనేజ్మెంట్ కంప్లీట్గా ఇచ్చిన తర్వాత కూడా రివర్సల్ రాకపోతే ఊపిరితిత్తుల మార్పిడి అనేది మనకి ఒకే ఒక ఆప్షన్ అవుతుందన్నమాట. ఇది కరోనా వైరస్ వచ్చిన తర్వాత లేదంటే న్యూమోనియా చాలా ఎక్కువగా వచ్చి ఏఆర్డిఎస్ ప్రాబ్లం వచ్చిన ఐఎల్డి అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, ఇది ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ వల్ల అవ్వచ్చు, పిజియన్స్ ఎక్స్పోజర్ పావురాళ్ళు ప్యారెట్స్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఊపిరితిత్తులు గట్టిపడుతూ ఉంటాయి. ఇది చాలా ఎక్కువగా హైదరాబాద్లో ఢిల్లీలో చూస్తున్నాము. ఇవే కాకుండా పొల్యూషన్ వల్ల కూడా ఐఎల్డి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ప్రాబ్లం అనేది రావచ్చు అనమాట. సో ఊపిరితిత్తులు గట్టి పడితే మెడికల్ మేనేజ్మెంట్ పనిచేయలేదు, ఆక్సిజన్ అనేది పేషెంట్ కంటిన్యూస్గా వాడవలసి వస్తుంది. ఆక్సిజన్ పెట్టుకుందే వారు ఏ పని చేయలేకపోతున్నారు, అసలు సర్వైవే కాలేకపోతున్నారంటే ఊపిరితిత్తుల మార్పిడి అనేది నేను చేస్తాను. సో ఇదే కాకుండా సిగరెట్లు బాగా ఎక్కువ కాల్చినట్టయితే క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ సిఓపిడి అనేది మీరందరూ విని ఉంటారు. ఈ సిఓపిడి వ్యాధి వచ్చినా సరే ఆక్సిజన్ డిపెండెంట్ అవ్వటము లేదంటే ఏ పని చేసుకోలేకపోవటం అనేది కూడా జరుగుతుంది. సో ఐఎల్డి సిఓపిడి ఈ రెండు జబ్బులకి మెయిన్గా ఊపిరితిత్తుల మార్పిడి అవసరం పడుతూ ఉంటుంది. ఇదే కాకుండా పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే రక్తనాళాలు ఊపిరితిత్తులు గుండె మధ్యలో ఉన్న రక్తనాళాల్లో బీపీ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయినట్టయితే ఇది పల్మనరీ హైపర్ టెన్షన్ అన్నట్టు అంటాం. ఆక్సిజన్ పెట్టుకోవాల్సి వస్తుంది, లేదంటే కాళ్ళ వాపులు బాగా ఎక్కువగా చూస్తాం పల్మనరీ హైపర్ టెన్షన్ పేషెంట్స్. వీరికి కూడా మనం ఊపిరితిత్తులు మార్చినట్టయితే మనకి నార్మల్ లైఫ్ అనేది ఈ నేను చెప్పిన సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయి ఆక్సిజన్ పెట్టుకోవడం అవసరం లేకుండా నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు. చిన్నపిల్లల్లో మీరు సిస్టిక్ ఫైబ్రోసిస్ అని వినుంటారు. హైనాన్ అనే ఒక మూవీ కూడా వచ్చింది, దాంట్లో ఉన్న ప్రాబ్లం సిస్టిక్ ఫైబ్రోసిస్. సో సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్న పిల్లలకి 16-17 ఏళ్ళ కల్లా ఇంకా ఊపిరితిత్తులు బాగా ఎక్కువగా చెడిపోయి లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం పడవచ్చు. సో వారిలో కూడా ఊపిరితిత్తులు అనేది మార్పిడి మేము చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఆక్సిజన్ ఉన్నవారు ప్రతి ఒక్కరికి మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు, కానీ కంపల్సరీ ఆక్సిజన్ అవసరం ఎవరికైతే పడుతుందో వారు ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ని కలిసినట్టయితే సరైన మెడికల్ మేనేజ్మెంట్ ఏం చేయగలుగుతాము. పల్మనరీ రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజెస్ ద్వారా లంగ్స్ స్ట్రెంథన్ చేయొచ్చు, ఊపిరితిత్తుల చుట్టూతో ఉన్న మజిల్స్ కూడా స్ట్రెంథన్ చేయొచ్చు. సో అట్లా కూడా మనం నార్మల్ లైఫ్కి వారిని తీసుకురావడం జరుగుతుంది. సో మెడికల్ మేనేజ్మెంట్, పల్మనరీ రీహాబిలిటేషన్, అదే కాకుండా ఎవరికైతే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఖచ్చితంగా అవసరం పడుతుందో వారికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అడ్వైజ్ చేసి అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ అంటే వారికి ఏమేమి అవసరం పడతాయి, వ్యాక్సినేషన్స్ ఏం చేయాలి, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తయారీ ఎట్లా చేసుకోవాలి. సో మా దగ్గర ఒక పెద్ద టీమ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్, సర్జన్స్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, వీరే కాకుండా ఫార్మకాలజిస్ట్, క్లినికల్ ఫార్మకాలజిస్ట్, డైటీషియన్స్, ఈ పేషెంట్స్కి డైట్ ఏమేమి అవసరం పడుతుంది అది కూడా మేము ముందే చెప్తూ ఉంటాము, వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ కాకుండా ఫిజియోథెరపీ, లింబ్ అండ్ చెస్ట్ ఫిజియోథెరపీ అనేది బాగా ఎక్కువగా చేసినట్టయితే ట్రాన్స్ప్లాంట్ కోసం చాలా కరెక్ట్గా రెడీ అవ్వగలుగుతారు పేషెంట్. ఈ తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేషెంట్స్కి ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చినాయి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కేర్ అనేది చాలా బాగా ఇస్తున్నాము యశోద హాస్పిటల్ సోమాజిగూడలో. మిర్యాలగూడ నుంచి ఒక పేషెంట్కి లాస్ట్ మంత్ ట్రాన్స్ప్లాంట్ జరగటం అయింది సోమాజిగూడ యశోదలో. పేషెంట్ చాలా బాగున్నారు, నాతో పాటే ఇవాళ వస్తానన్నారు, కానీ మేము ఇంకొక 2 వీక్స్ అక్కడ హైదరాబాద్లో ఉండమని చెప్పడం కూడా జరిగింది. మేము లంగ్ చండీగఢ్, ఢిల్లీ నుంచి కూడా తేవటం జరిగింది. అంటే పేషెంట్కి మ్యాచింగ్ జరిగినట్టయితే, మ్యాచింగ్ చేయగలిగితే మనము లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వేరే దగ్గర నుంచి కూడా తెస్తాము. కానీ అదృష్టం ఏంటంటే యశోద హాస్పిటల్స్ చాలా వైడ్గా స్ప్రెడ్ అయి ఉన్నారు కాబట్టి వారికి డోనర్స్ ఇన్ హౌస్ చాలానే దొరుకుతారనమాట. సో త్వరగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన అట్లీస్ట్ 1.5 to 2 months లోపల పేషెంట్ అర్జెన్సీ పట్టి మేము ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలుగుతున్నాం. లివర్ ఏంటంటే ఆటోమేటిక్గా గ్రో అవుతుంది కాబట్టి
బతికున్న డోనర్ల నుంచి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. కానీ లంగ్స్ ఏంటంటే మళ్ళీ రీజనరేట్ అనేది అవ్వదు. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ డిసీజ్ డోనర్ ఎవరైతే బ్రెయిన్ డెత్ అయ్యి ఆ ఫ్యామిలీ వారు దయతలిచి డొనేషన్ ఇచ్చారో వారి నుంచి తీసుకుని 2 ఊపిరితిత్తులు చేస్తాం. సింగిల్ లంగ్ అనేది చేసేది చాలా రేర్గా, పేషెంట్ తట్టుకోలేరు అన్నప్పుడే చేస్తాం. కానీ 2 లంగ్స్ చేయాలి. డిసీజ్ డోనర్ బ్రెయిన్ డెత్ అయిన డోనర్ నుంచే చేస్తాం. అందుకనే డొనేషన్స్ కూడా ప్రెస్ మిత్రుల్ని కూడా నేను రిక్వెస్ట్ చేయదలుచుకుంది ఏంటంటే, మనం డొనేట్ చేసినట్టయితే అంతకంటే బియాండ్ ఏమీ ఉండదు. ఆర్గన్ డొనేషన్కి బియాండ్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇంకొక 5 బతుకుతారు, వారి నుంచి చాలామంది ఫ్యామిలీస్ బాగుపడతారనమాట. ఇప్పుడు 35-40 year old వారికి ఎవరికైతే చేస్తామో వారి పిల్లలు చాలా చిన్న పిల్లలు ఉంటారు, 6 years 7 years పిల్లలు. వారు సెటిల్ అయ్యే వరకు ఈ పేషెంట్కి లైఫ్ దొరికినట్టయితే మనం చాలా పెద్ద దానం చేసిన వాళ్ళం అవుతాం. సో అవయవ దానం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా గ్రేట్ఫుల్ దానం అనమాట. సో మేము ఈ కంట్రీలో మన ఇండియాలో చూడటం మాత్రం డెఫినెట్గా ఉన్నాయండి. నేను చెప్పినట్టు పావురాళ్ళు, పారాకిట్స్ అంటే చిలకలు ఇంట్లో పెట్టుకుంటారు. సో ఆ ఎక్స్పోజర్ అయినప్పుడు ఏంటంటే పావురాళ్ళ నుంచి వచ్చే యాంటీజెన్స్ వల్ల ఊపిరితిత్తులు గట్టిపడుతుంది. దీన్ని హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటామన్నమాట. ఆ యాంటీజెన్స్కి చాలా ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఊపిరితిత్తులు గట్టిపడతాయి. సో ఇది ప్రథమ కారణం మన దేశంలో. సెకండ్ సిఓపిడి, స్మోకింగ్, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇదే కాకుండా ఫ్యాక్టరీస్లో శాండ్ ఎక్స్పోజర్, క్వారీస్లో సిమెంట్ ఎక్స్పోజర్ కానీ ఆ సిలికా డస్ట్ ఎక్స్పోజర్ వల్ల ఊపిరితిత్తులు గట్టిపడతాయి. ఇది కాకుండా సార్కోయిడోసిస్ అనే జబ్బు మన దేశంలో చాలా కామన్గా మీరు చూసేది ఏంటంటే ట్యూబర్క్యులోసిస్. టీబీ అనేది వచ్చిపోతూ ఉంటుంది. 60% జనాలకి మన దేశంలో టీబీ అనేది ఎక్స్పోజర్ కూడా అయ్యింది. సో టీబీ యాక్టివ్ డిసీజ్ వచ్చినప్పుడు ఊపిరితిత్తులు చెడిపోయి ఇప్పుడు మనకి ఏమైనా చేతి మీద కానీ కాలు మీద కానీ దెబ్బ తగిలినా సరే ఒక మచ్చ లాంటిది ఫామ్ అవుతూ ఉంటుంది. అట్లాగే టీబీ అనేది అటాక్ అయినప్పుడు ఊపిరితిత్తులకి మచ్చ అంటే గట్టిపట్టడం అనేది మచ్చ అనమాట. అది గట్టిపడినప్పుడు పోస్ట్ ట్యూబర్క్యులోసిస్ డిస్ట్రాయిడ్ లంగ్ అంటాం. ఆ డిస్ట్రాయిడ్ లంగ్ వల్ల ఆక్సిజన్ అనేది అందదు, పేషెంట్ ఆక్సిజన్ వాడవలసిన అవసరం వస్తూ ఉంటుంది. ఆక్సిజన్ ఇప్పుడు ఫస్ట్ డే మనం 1 లీటర్తో స్టార్ట్ చేసామంటే ఫైబ్రోసిస్ ఊపిరితిత్తులు గట్టిపట్టడం స్టార్ట్ అయిన తర్వాత అది అక్కడితో ఆగదు. 2 లీటర్స్కి వెళ్తుంది, 3 లీటర్స్, 10 లీటర్స్. ఆ తర్వాత మనం ఇంట్లో పెట్టుకోలేము, హాస్పిటలైజ్ చేయాల్సి వస్తుంది, వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది. అందుకనే 1 to 2 లీటర్స్ ఆక్సిజన్ మీద ఉన్నప్పుడే కంపల్సరీ మీరు కరెక్ట్ స్పెషలిస్ట్ని కలిసారంటే అది ఎట్లా హ్యాండిల్ చేయాలి, ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందా లేదా అనేది మనం ప్లాన్ చేసి తొందరగా ప్లాన్ చేయాలి. ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్కి 60 year old పేషెంట్, చాలా బాగున్న పేషెంట్ కూడా. సో ఇది లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి బ్రీఫ్గా. ఇదే కాకుండా మా సర్వీసెస్లో ఎక్మో అంటే మీరు కిడ్నీకి డయాలసిస్ అనేది వినే ఉంటారు. సో కిడ్నీ పని చేయనప్పుడు డయాలసిస్ ఎట్లా చేస్తామో ఊపిరితిత్తులు పని చేయకుండా వెంటిలేటర్ పెట్టినా సరే మనము ఆక్సిజన్ సరఫరా చేయలేకపోతున్నామంటే ఎక్మో అనే పరికరాన్ని పెట్టి కిడ్నీస్కి డయాలసిస్ ఎట్లాగో ఊపిరితిత్తులకి ఎక్మో అనేది ఒకటి అట్లా పెడుతున్నాం అనమాట. సో లంగ్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఆర్గన్ దొరికే వరకు పేషెంట్ రిసిపియంట్ వెయిట్ చేయాలి అన్నప్పుడు ఎక్మో అనేది పెట్టి మనం లైఫ్ కొంచెం పొడిగించవచ్చు. డోనర్ కోసం పేషెంట్ వెయిట్ చేయొచ్చు. ప్రాణాలు కోల్పోయే టైంలో ఎక్మో అనేది పెట్టి చాలామందికి ఎక్మో టు లంగ్ ట్రాన్స్ప్లాంట్ లేదంటే ఎక్మో పెట్టి రికవరీ కూడా చేయటం జరిగింది. ఇదే కాకుండా పారాక్విట్ పాయిజనింగ్ చిన్నపిల్లల్లో మా దగ్గర ఒక 14 year old చైల్డ్కి పారాక్విట్ పాయిజనింగ్ అయినప్పుడు ఎక్మో పెట్టి తర్వాత ఒక 15 daysలో ఆర్గన్ దొరికింది కాబట్టి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం జరిగింది. వరంగల్ పేషెంట్ అనమాట, వారు కూడా 1.5 year అయింది, చాలా బాగున్నారు. సో ఎక్మో టు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్లా కాకుండా పారాక్విట్ పాయిజనింగ్ అయినప్పుడు డైరెక్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగటము, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ పేషెంట్ అంటే కోవిడ్ తర్వాత ఫైబ్రోసిస్ రావటము, పావురాళ్ళకి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా లంగ్ ఫైబ్రోసిస్ అంటే ఆక్సిజన్ అవసరం పడటం జరిగిన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయటం జరుగుతుంది. సో ఎక్మో, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, పల్మనరీ రీహాబిలిటేషన్ ఇవన్నీ ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ని గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ వచ్చి కలిసినట్టయితే నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది మేము హెల్ప్ చేయాలి.